చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పైడిపల్లిలో తేదాపా అభ్యర్థి పులవర్తి నాని కీలక కామెంట్స్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన వ్యసనం డబ్బు అని, అలాంటి వ్యసనంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలుకు మకాం మార్చారన్నారు పులవర్తి నాని. ఒక ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి వ్యాపారాలు వ్యసనాలు లేవని నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నానని మీడియాతో చెప్పడం, చంద్రబాబు కుప్పంకు వెళ్లారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వెనుకబడిన కుప్పం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి చేశారని అన్నారు. 100 ఎకరాలు 100 ఎకరాలు ఎక్కడి నుంచి కొన్నావు? తుమ్మలగుంట్లో ప్రజల సొత్తుని, బంధువుల నీతో పాటు ఊర్లో పుట్టినటువంటి సొంత బంధువుల సొత్తుని ఏ విధంగా లాక్కున్నావు? సొంత బంధువులైనట్టు పేరూరులో ఉన్నట్టు నీ బంధువుల ఆస్తిని కూడా ఏ విధంగా లాక్కున్నావు? అంటే ఇదంతా నీ కంటికి కనపడలేదా? ఇది నేను చేసిన తప్పు కాదు, నీకు ఎక్కడ అవినీతి అని తెలియలేదా? వ్యసనం నాకు లేదన్నావు. ఎందుకు లేదు నీకు వ్యసనం? నీ వ్యసనమే డబ్బు డబ్బు డబ్బు. నాకు వ్యసనం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది వ్యసనం. ఒకరు కొందరు డ్రింక్ చేస్తారు, కొందరు కార్డ్స్ ఆడతారు, కొన్ని రకాలు ఉంటాయి. నీ వ్యసనం అన్నిటికంటే డేంజర్, అన్నిటికంటే భయంకరమైన వ్యసనం డబ్బు 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 ఉంటే చాలు నీకు. చంద్రగిరి నియోజకవర్గంలో 2 సార్లు నిన్ను గెలిపించిన ప్రజలు అందుబాటులో లేదు. ఆ డబ్బు అనే వ్యసనంతో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి లేకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా, రైతులకు నీళ్లు లేకుండా, రైతులు భూములు లాక్కుంటా, నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇల్లు లేకుండా ఉన్న పరిస్థితి తెచ్చావు ఈ డబ్బు అనే వ్యసనంతో. గూడూరు నియోజకవర్గంలో